సో ఫస్ట్ ఐపీ, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఓకేనా, ఐపీ అంటే దివాళా తీయడం అంటారు. సో మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. పాత రోజులు పెద్ద లేదు కానీ ఇప్పట్లో ఎక్కడ చూసినా కూడా ఇండివిజువల్స్ చిట్లు వేసి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకొకటి. అసలు ఐపీ అంటే ఏంటి? యాక్చువల్గా ఐపీ అనేది ఏంటంటే అన్న ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం జనరల్గా దాన్ని. ఇవాళ రేపు మీరు కానీ తీసుకుంటే అసలు డబ్బులు బయటకి ఇస్తే తిరిగి వచ్చే పొజిషనే కనబడటంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండే అనుకోండి, మిమ్మల్ని మీ దగ్గర డబ్బు తీసుకున్నారు, మీరు అతనికి పోనీ ఫ్రెండ్షిప్ కింద డబ్బు ఇచ్చారు, డబ్బు పోయా, అతనితో ఉన్న ఫ్రెండ్షిప్ పోయా. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఫేస్ చేస్తున్నారు. మేము కూడా ఫేస్ చేసినాం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇష్యూ ఏంటంటే అన్న, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది చాలా అనుకున్నంత ఈజీగా ఫైల్ చేయడం కూడా కుదరదు. అంటే ఏదో అప్పిస్తున్నాము, వాడు ఐపీ పెట్టేశాడు, లేదా అప్పిస్తున్నాము, ఆస్తులని ఇంకోరి పేరు పైన ట్రాన్స్ఫర్ చేసి ఐపీ పెట్టారు, అంత ఈజీ కాదన్న ఐపీ పెట్టడం. చాలామంది కొంతమంది తెలియక చెప్పుండొచ్చినేమో మనకు తెలియదు, కానీ ఐపీ పెట్టడం ఇన్ఫ్యాక్ట్ జెన్యూన్ కేసు అయితేనే కోర్టు వాళ్ళ రెస్క్యూలోకి వెళ్తుంది. అంటే అతన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సమ్ ఎక్స్పర్సన్ అనే అతను ఉన్నాడు, అతను ఏదో బిజినెస్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అన్ఫార్చునేట్గా ఆ బిజినెస్ సక్సెస్ కాలేదు. అతను ఏం చేస్తాడు, కోర్టును అప్రోచ్ అవుతాడు. ఏమని, సార్ ఇట్లా నేను సో అండ్ సో ముందు లిస్ట్ ఇవ్వాలి కోర్టుకి. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత, బి అనే పర్సన్ పెట్టడానికి కారణాలు ఇవన్నీ. ఐపీ పెట్టడానికి గల కారణాలు అంటే ఐపీ పెట్టే ప్రొసీజర్ అన్నట్టు ఇది. అతను కారణం ఏంటంటే అతను నష్టపోయాడు, ఇంకా నేను అతనికి డబ్బులు కట్టలేను అని చెప్పి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అసెట్స్, లయబిలిటీస్ రెండు కోర్టుకు చూపిస్తాం. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా, బి అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా అని చెప్పి మొత్తం అప్పులు కోర్టుకి ఇస్తారు. నా పేరు పైన ఆస్తులు ఏవే ఉన్నాయని చెప్పి కోర్టుకి ఇస్తారు. ఈ కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు ఎలా చూస్తుందంటే, ఓకే ఇతని దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులు అమ్మేసి వీళ్ళకి సెటిల్ చేసేసాడు, ప్రపోర్షన్ రేషియోలో చేసేయడం అని చెప్పి. ఆస్తులు అతని పేరు మీద ఉండేటివన్నీ. అవును. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, ఆస్తులు తీసుకుపోయి వాళ్ళ భార్య పేరు పైన కానీ, లేదా వాళ్ళ పిల్లల పేరు పైన కానీ, ఫ్రెండ్స్ పేరు పైన, బంధువుల పేరు పైన కానీ పెడతారు. పెట్టి కోర్టుకి వెళ్తారు ఐపీ చేసినామని. ఇక్కడ మీరు కానీ తీసుకుంటే కోర్టు ఏం చూస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఒక 5 కోట్లు అప్పు చేశాడు, కోర్టుకి వెళ్ళి ఐపీ పెట్టాడు. కోర్టు అంతా బ్లైండ్గా ఐపీ ఇచ్చేదన్న. ఆస్తులు అతని భార్య పేరు పైన ఉన్నాయని చెప్పి ఎవరో లిస్టు తీసుకొస్తారు. ఆ భార్యను అడుగుతారు, అమ్మ నీ పేరు పైన ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఎలా సంపాదించావు? ఒకటే రీజన్, ఎలా సంపాదించావు? నువ్వు సంపాదించిందని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసావా? ఆమె ఆబ్వియస్లీ ఒకవేళ చేసుకుంటే ఆమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి, అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. సో ఆమె ఎలాగో చూపించింది అనుకోండి, లేదు సార్ నేను సో బిజినెస్ లేదా సో ఉద్యోగం చేస్తున్నా, దాని నుంచి నేను ఇట్లా సంపాదించాను, లేదా నాకు మా పేరెంట్స్ నుంచి వస్తున్న స్త్రీధనం ఇది, సో నేను దాంట్లో సంపాదించుకున్నా, దట్ విల్ బీ లెఫ్ట్ అవుట్. లేదా ఆమె సోర్స్ ఏం చూపించలేదా, ఇట్ విల్ బీ క్లియర్లీ అజ్యూమ్డ్ దట్ ఇతని దగ్గర నుంచినే వాంటెడ్గా చేశాడు, తప్పించుకోవడానికి చేశాడు అని చెప్పి ఆస్తులు కూడా దీంట్లో కల్పిస్తారు. అలాంటప్పుడు ఐపీని యాక్సెప్ట్ చేయదు. ఐపీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఆస్తులు తీసుకుని దాన్ని అమ్మేసి అప్పులు తీర్చేస్తారు, ఉన్న వాటిలో తీర్చుకుంటూ. ఎస్. అసలు మెయిన్గా ఐపీ పెట్టడానికి ఉండే ప్రధానమైన కారణాలు ఏంటి అన్న? ఐపీ అనేది ఎట్లుంటుందంటే అన్న, కొంతమంది విల్లింగ్గా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యూన్ కేసెస్ కూడా ఉంటాయి. ఈ జెన్యూన్ కేసెస్ ఎట్లుంటుందంటే, అదే ఇందాక నేను చెప్తున్నట్టు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బూమింగ్లో ఉంది, హోటల్ బిజినెస్ పెట్టాలనుకున్నాడు ఫర్ సమ్ ఎక్స్ అనే పర్సన్. వాడు హోటల్ బిజినెస్ పెట్టడానికి ఒక 5 మంది దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా అప్పు చేశాడు. అప్పు చేసి హోటల్ బిజినెస్ పెట్టాడు. అన్ఫార్చునేట్గా షెఫ్ లేకపోవడమో లేదా ఇంకొక కారణం చేత హోటల్ బిజినెస్ ఫ్లాప్ అయింది. అతని దగ్గర ఏం లేవు, అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చారు అంతే. సో అతను ఎప్పుడైతే కట్టలేని పొజిషన్లో ఉంటాడో, ఈ వీళ్ళ దగ్గర నుంచి రోజు అతన్ని హరాస్ చేయడం అనేది ఉంటుంది, లేదు ఇతన్ని కొట్టే ప్రయత్నం కూడా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు వీళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పించండి అని చెప్పి కోర్టుకి వెళ్తారు. నేను కట్టలేను అని చెప్పి కోర్టుకి మొరబెట్టుకుంటారు అన్నట్టు. కోర్టు దాన్ని తీసుకొని ఓకే ఇతను కట్టలేడు, నిజంగా కట్టలేడా లేదా ఇతను ఫేక్ చేస్తున్నాడు అని చెప్పి ఆ జెన్యూనిటీ చూసి జెన్యూన్ కన్సర్న్ అయితే కోర్టు అతనికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అసలు ఐపీ పెట్టడానికి పిటిషన్ ఎలా దాఖలు చేయాలి? అసలు ఒక లేమ్యాన్కి లైక్ ఐపీ పెట్టాలనే లైక్ వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక రీజన్స్ వల్ల పెట్టాలనుకున్న వాళ్ళకి పిటిషన్ కోర్టులో వేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ యాజ్ యూజువల్ యూ మస్ట్ అప్రోచ్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ కావాలి. మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత అతనికి ఉండే ఏవైతే అప్పులు ఉంటాయో అప్పులన్నింటినీ క్లియర్గా రాయాలి లిస్ట్.
ఒకవేళ అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక నేషనల్ న్యూస్ పేపర్లోనో లోకల్ న్యూస్ పేపర్లోనో చిన్న ఆర్టికల్ వేస్తారు, ఇట్లా సో అండ్ సో పర్సన్ అప్పులు ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సో మీరు ఎవరన్నా ఇతనికి అప్పు ఇచ్చిన వాళ్ళలో మీరు గాన ఉంటే ఈ పర్టికులర్ డేట్ లోపల వచ్చి మీరు కోర్టులో అప్రోచ్ కాగలరు అని చెప్పి మనము వాళ్ళు ఎవరైతే అడ్వకేట్ అప్రోచ్ అవుతారో న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు. దీంట్లో మళ్ళీ ప్రాబ్లం ఏమంటే మీరు కానీ దాన్ని చూసుకోలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఏమో ఇచ్చారు, మీరు చూసుకోలేదు, వాళ్ళు ఒక 2 సార్లు 3 సార్లు ఇస్తారు యాడ్, అట్లా మీరు చూసుకోలేదు, న్యూస్ పేపర్లో ఎక్కడో మూల ఉంటుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. ఏదో మూల చిన్నది ఎంత 2x2 4x4 వేస్తారు, అంత చిన్నకి ఎవరు చూడరు కూడా. కామన్ మ్యాన్ అనేది ఇట్స్ మిస్ చేసేస్తాం మనం, ఆబ్వియస్లీ చూడం మనం. సో ఇతను ఏం చేస్తాడంటే ఇదొక గిమ్మిక్ అన్న బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ ఫైల్ చేశారనుకుందాం మా దగ్గరికి, అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, క్లయింట్ నేమ్ చెప్పాను కానీ జనరల్గా ఎట్లుంటుందంటే ఐపీ డిస్క్లోజ్ చేశాడు. అతను వాంటెడ్గా ఏం చేశాడంటే ఈ హెవీ అమౌంట్ ఎవడైతే ఇవ్వాలని ఆడి పేరు చెప్పలేదు, పేరు చెప్పకుండా న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు. అతను అన్ఫార్చునేట్గా ఏంటంటే అతను వాళ్ళ పిల్లల్ని చూడడానికి యూఎస్ వెళ్ళాడు. ఓకే, సో ఇక్కడ లేడు అతను. అది ఏమైంది, సో అతను నువ్వు లేవు ఇక్కడ, ఇతను కోర్టులో ప్రొసీడింగ్కి వెళ్ళిపోయాడు. ఎవరైతే తక్కువ అప్పులు ఉన్నాయో వాళ్ళకి చూపించేశాడు, ఆస్తులు ఏదో పనిచేశారో అయిపోయింది, మొత్తానికి ఐపీ అక్కడే క్లోజ్ అయిపోయింది. తర్వాత అతను వచ్చాడు. వన్స్ ఒక ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హరాస్ చేయకూడదు, ఇంకా ప్రీవియస్ అప్పులు అయిపోయినట్టే. ఆ డేట్కి ఏవేవి అప్పులు ఉన్నాయో అప్పులు అక్కడే క్లోజ్. అతను వచ్చి నా అప్పు అది ఇదంటే లేదు ఇంకా, ఎందుకంటే లీగలీ అతను సౌండ్ ఉన్నాడు. కోర్టుకి వెళ్ళొచ్చు, దెన్ డిపెండింగ్ అపాన్ అతని కంటెన్షన్స్, నేను లేను సార్, నేను బయట ఉన్నాను సార్, అది ఇది అని మళ్ళీ కోర్ట్ ప్రొసీడింగ్స్ యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతాయి. ఓకే, యూజువల్గా అప్పులు చేసిన వాళ్ళందరూ ఐపీ పెట్టచ్చా, ఆప్షన్ ఉందా? అప్పు చేసిన వాడు జనరల్గా ఎవరైనా పెట్టచ్చు ఐపీ, కానీ అందరూ పెట్టాలి అని చెప్పితే వద్దు, నేను కూడా సజెస్ట్ చేయను. పాపం కదన్న, మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేసిన వాళ్ళని ముంచేయాలని చెప్పి అనుకోవడం. లీగల్గా ఎవరైనా అయితే పెట్టచ్చు, ఓకే, ఆగేది లేదు. అండ్ ఇంకొకటి కూడా, ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు వాళ్ళు, మళ్ళీ రెండోసారి కూడా ఐపీ పెట్టేదానికి పాసిబిలిటీ ఉందా లీగల్గా? ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు ఐపీ లీగల్గా, మల్టిపుల్ టైమ్స్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఇందాక మీకు చెప్పాగా, ఇప్పుడు అక్కడికి ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిపోయాయి అనుకుందాం, నెక్స్ట్ అతను మళ్ళీ ఇంకో బిజినెస్ చేస్తాడు, మళ్ళీ లాస్ వచ్చింది, మళ్ళీ పెట్టుకోవచ్చు ఐపీ అతను. ఇన్నిసార్లు ఫీజిబిలిటీ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు, సో కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు. సో ఎవరైతే అప్పు ఇచ్చుంటారో వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఉండరు, వాళ్ళు ఇతన్ని మళ్ళీ అప్పు అడగడం స్టార్ట్ చేయొచ్చా? అప్పట్నా లైక్ నాది మళ్ళీ వెనక్కి లీగల్గా అడగకూడదు, నో. ఇన్ కేస్ అలా అడిగితే ఎలాంటి అతనికి లీగల్ రికోర్స్ ఉంటుంది. మళ్ళీ అతను కోర్టుకి వెళ్ళి హరాస్మెంట్ కేసు పెట్టచ్చు, లేదు ఆల్రెడీ సెటిల్డ్ కోర్టు ప్రొసీడింగ్స్ పైన వీళ్ళు వచ్చి మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అతను మళ్ళీ వాళ్ళపైన రివర్స్ కేసు పెట్టచ్చు. సో ఇతనికి చాలా లీగల్ రెమెడీస్ ఉన్నాయి, చేయకూడదు. మళ్ళీ ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు, ఐపీ పెట్టేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇది ఎంతవరకు లీగల్? ఇది లీగలే. వన్స్ ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్డ్, దట్ పార్ట్ ఈస్ క్లోజ్డ్, అంతే. అంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఇంకంతే. ఇప్పుడు అజ్యూమ్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని సేమ్ ఎక్స్పర్ట్స్ అనే తీసుకోండి, ఏ అనేవాడు అతనికి ఒక 5 కోట్లు అప్పిచ్చాడు అనుకుందాం. ఐపీ ప్రొసీడింగ్స్లో ఏ అనేవాడికి కోర్టు అంతా చూసి అతను ఆస్తులు అమ్మి ఒక 50 లక్షలు ఇచ్చింది, 4.5 కోట్లు అతను నష్టపోయాడు కంప్లీట్గా. నష్టపోవడం వల్ల ఏం చేశాడు, తర్వాత ఇతను మళ్ళీ పోయి బిజినెస్ చేసి ఈసారి బాగా సంపాదించాడు. అరే బాబు, నువ్వు బాగా సంపాదించావు కదరా, నాకు నువ్వు ఇంకా 4.5 crore బ్యాలెన్స్ ఉంది కదా, నా అప్పు కొద్దిగా తిరిగి ఇచ్చే అంటే జస్ట్ అతని హ్యుమానిటీ గ్రౌండ్స్ పైన తిరిగి ఇవ్వడమే తప్ప, అదే మానవతా దృక్పథంతో ఇవ్వడమే తప్ప అతనికి లీగల్ రైట్ ఏం లేదు. అతనికి నచ్చితే అంతే అనిపిస్తే, అరే బాబు ఇతను మనం అప్పుడు మోసం చేశామని చెప్పి అనిపించి ఇస్తే తప్ప, లేదంటే ఇవ్వడానికి లేదు. అండ్ ఇంకోటి ఐపీ అంటే ఇది ఇండివిజువల్ గా పెట్టేది, ఇండివిజువల్ గా దివాళా తీస్తున్నారని అనేది. ఈ మధ్య మనం రెగ్యులర్ గా బాగా వినిపిస్తుంటది ఐబీసీ, ఇండియన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బ్యాంక్. సో దీంట్లో చూస్తే మనకు ప్రముఖుల పేర్లు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ రీసెంట్ గా చూస్తే నీరవ్ మోడీ కానీ, విజయ్ మాల్యా కానీ. వీళ్ళ స్టోరీ ఏందండి, లైక్ ఏంది లైక్ ఐబీసీ అంటే ఏంటి, లైక్ ఎలాంటి వాళ్ళు దీన్ని ఐబీసీకి వెళ్తుంటారు? యాక్చువల్గా ఐబీసీ వచ్చి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇది డిఫరెంట్. ఇది
బేసిక్గా దేనిపైన ఆపరేట్ చేస్తుందంటే బ్యాంక్ అనుకోండి అన్న. ఇప్పుడు ఒక సామాన్య మనుషులు వాళ్ళ యొక్క సేవింగ్స్ కష్టార్జితం ఏదైతే ఉంటుందో తీసుకుపోయి దాంట్లో పెడతారు. బ్యాంక్ ఆబ్వియస్లీ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇస్తారు, ఆ మధ్యలో మిగిలిన దాన్ని బ్యాంక్స్ వాళ్ళు ప్రాఫిట్ కింద పెట్టుకుంటారు. ఒకవేళ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న వాడు నష్టపోయాడు అనుకోండి, ఇట్స్ నాట్ బ్యాంక్స్ హూ ఆర్ అట్ లాస్, బ్యాంక్స్ నష్టపో. అందులో ఎవరైతే సేవింగ్స్ చేసి ఉంటారో ప్రజలు వాళ్ళు నష్టపోతారు. సో అందువల్ల బ్యాంక్ ఏం చేస్తుందంటే చాలా క్లియర్గా కోర్టు కానీ ఏదైనా సరే ఐబీసీ అని చెప్పి కొత్త లాని తీసుకొచ్చింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దానికి అసోసియేషన్ సర్ఫేసీ యాక్ట్, సర్ఫేసీ యాక్ట్. ఓకే. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఇప్పుడు మామూలుగా బ్యాంక్ దగ్గర మనం ఏదైనా పెట్టామనుకోండి, మనం ఖచ్చితంగా వాళ్ళు తాకట్టు తీసుకుంటారు, మార్టిగేజ్ చేసుకుంటారు. ఈ మార్టిగేజ్ చేసుకున్న ప్రాపర్టీని వాళ్ళు అమ్మేసి దాన్ని సెటిల్ చేయొచ్చు. ఓకే. అది చాలా పెద్ద ప్రాసెస్, అది చాలా పెద్ద ప్రాసెస్. ఓకే. ఆ ప్రాసెస్ నంతా అసలు చాలా పకడ్బందీగా రాశారన్న. ఇలానే ప్రాసెస్ ఫాలో కావాలి. ఆ ప్రాసెస్లో ఏ ఒక్క చిన్న మిస్లీడ్ జరిగినా లేదా మిస్సిఫ్ ఏదైనా జరిగినా ఆ ప్రొసీడింగ్ ఆగిపోతుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కూడా ఏదో వచ్చిందో వీళ్ళు కూడా ఇబ్బంది పడే సూచనలు చాలా ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఇబ్బంది పడతారంటే సింపుల్గా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ₹1,00,00,000 ఇల్లు తాకడ పెట్టాడన్న, అతనికి ఎంత ఇస్తుందన్న బ్యాంక్ మ్యాక్సిమము 60% ఇస్తుంది, మ్యాక్సిమం 60 లేదా 70. సో ఇతను ఎన్పిఏ, ఇతని అసెట్ ముందు నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ కావాలా, డిక్లేర్ అయిన తర్వాత వీళ్ళు డిఆర్టీ ట్రిబ్యునల్కి పోవాలి, డిఆర్టీ ట్రిబ్యునల్ ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి చేయాలి. అది ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఒకటి, కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ లోపల ఏమవుతుందంటే వీళ్ళకి ఇచ్చిన ఈ 60 లక్షలు ఏదైతే ఉంటుందో 60 లక్షలకు వడ్డీ పెరిగిపోతుంది. అవును, ఆల్మోస్ట్. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, అజ్యూమ్ దట్ అన్న, బ్యాంక్ ఏం చేస్తుంది, అది డబ్బు తీసుకుంటుంది, డబ్బు అప్పు ఇస్తుంది, ఈ ప్రాసెస్లోనే బ్యాంక్ డబ్బు జనరేట్ చేసుకుంటుంది. ఖాళీ ఇల్లు పెట్టుకొని బ్యాంక్ ఏం చేసుకుంటుంది, సో బ్యాంక్ దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అది అమ్మడానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎవరైతే కొనడానికి వచ్చి ఉంటారో బయ్యర్స్, ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ఓకే అబ్బా నేను మీకు అతనికి 60 lakhs అప్పు ఇచ్చాము, ఇది వడ్డీతో కలిపి ఒక 1,10,00,000 1,20,00,000 ఉంటుంది, కానీ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అది ఒక 80 లక్షలు ఏమో ఉంటుంది. ఎలా కొంటారు, కొన్నారు కదా, అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఎకరాలు మీకు తాకడ పెట్టా అన్న. ఓకే. 10 ఎకరాలు తాకడ పెట్టా, 10 ఎకరాలు ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయింది, బ్యాంకు జప్తు అమ్మేయమని చెప్పింది. ప్రాబ్లం ఏమంటే ఈ 10 ఎకరాలు మంచి ప్రైమ్ లొకేషన్లో పెట్టా, నేను ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టా బ్యాంకులో. సో ఈ 50-60 కోట్లు బ్యాంక్ నాకు ఇచ్చేసింది, నేను చేసేసా, 10 ఎకరాలు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏమంటే ఈ 10 ఎకరాలు బ్యాంక్ అట్ ఎ టైం అమ్మాలి. ఓకే. సో విడివిడిగా అమ్మడానికి లేదు, అదొకటి ఇష్యూ. నెక్స్ట్ 60 కోట్లు బ్యాంకు నువ్వు వైట్లో కట్టాలి. ఓకే. 60 కోట్లు వైట్ ఎవరు పెట్టుకుంటారన్నా, మోస్ట్ పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే తప్పితే, ఎవరో రేర్ కేసుల్లో తప్పితే ఎంత పెద్ద అయినా కూడా 1-2 కోట్లు మిగిలిన వైట్ పెట్టుకుంటారు, మిగిలినంత రొటేషన్ లేక బయటకు తీసుకొస్తారు. ఈ 60 కోట్లు వైట్ కట్టడమే విషయం. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఏమవుతాయంటే ఆగుతాయి. ఓకే. అదేది విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ విషయంలో జరిగింది అదే. విజయ్ మాల్యా నీరవ్ మోడీ విషయాల్లో జరిగింది ఏంటంటే అది వాళ్ళకి ఇంకా అదర్ బిజినెసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో లైక్ వాళ్ళు ఎందుకు బ్యాంక్స్కి ఇలా కొడతారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అన్న. విజయ్ మాల్యా కేసు తీసుకుందాం. విజయ్ మాల్యా బ్యాంక్స్కి తాకట్టు పెట్టింది కింగ్ ఫిషర్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీ. ఓకే. అంతే. అతనికి ఇంకా వేరేటి ఉన్నాయి, బెవరేజెస్ కంపెనీస్ ఉన్నాయి, అతనికి రియల్టర్స్ కూడా ఏదో చేస్తున్నాడు అతను. సో అవన్నీ ఉన్నాయి, అవి ఏవి తాకట్టు పెట్టలా. సో ఇప్పుడు విజయ్ మాల్యా యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ సర్వ్స్ ఒక 10,000 కోట్లేమో కట్టాలి, సబ్జెక్టెడ్ టు బి కరెక్టెడ్. 10,000 కోట్లేమో దగ్గర కట్టాలి. ఇది ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రితం కేసు ఇది. 10,000 కోట్లకి ఇంట్రెస్ట్ వేసుకోండి. అతను తాకడ పెట్టింది ఏంటి, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే. కింగ్ ఫిషర్ బెవరేజెస్ కాదు, మెక్డానల్డ్స్ కాదు. ఓకే. సో వీళ్ళు అమ్మితే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సే అమ్మాలి. ఇప్పుడు అసలు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఏం పని చేస్తుందన్న, 10,000 కోట్లకి ఎవడు కొంటాడు దాన్ని? అసలు ఆపరేషన్స్లోనే లేవు, ఆపరేషన్స్ లేదు, 10,000 కోట్లకి ఎవరు కొనరు. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, అతని వేరే ప్రాపర్టీస్ మాకు అటాచ్ చేయండి అంటారు. అతను ఏమంటాడు, నేను అటాచ్ చేయలేదు, నేను మీకు తాకట్టు పెట్టింది ఎయిర్లైన్సే, మీరు తాకట్టు పెట్టేటప్పుడే నన్ను అడగాలి వేరేటివి కూడా పెట్టమని. ఓకే. సో లీగల్ ఆల్మోస్ట్ ఇంపెనట్రబుల్ ఫోర్ట్రెస్ అది, అంటే శత్రు దుర్భేద్యమైన కోట అంటారు చూడండి, అట్లా తయారైంది అది. ఓకే. మరి అలాంటప్పుడు అతను ఫారిన్ లో ఉండాల్సిన అవసరం ఉంది, ఇండియాకి వచ్చి చేసుకోవచ్చు. అది ఎకనామిక్ అఫెన్సెస్ అన్న, అంటే వాంటెడ్గా చేశారనేది ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఆ లాసెస్లో ఉందని నీకు తెలుసు, కానీ నువ్వు తీసుకున్న డబ్బు నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా వేరే దాంట్లోకి డైవర్ట్ చేసావు. సో అది సీరియస్ ఎకనామిక్ అఫెన్స్, ఓకే, సీరియస్ ఎకనామిక్ ఫ్రాడ్ అది.
సో అప్పుడు ఇండియాలోకి తీసుకొచ్చి ట్రయల్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వేరే ప్రాపర్టీస్ని జప్తు చేయొచ్చు. అందుకని అతను ట్రయల్కి రావట్లేదు. ఓకే ఓకే ఓకే, అందుకని మిగతా బిజినెస్ ఆపరేషన్స్ యథావిధిగా జరుగుతాయి. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు కూడా కేఎఫ్ బీర్ దొరుకుతుంది కదా బయట. ఓకే, కేఎఫ్ బీర్ దొరుకుతుంది, ఇంకొకటి, మెక్డానల్ దొరుకుతుంది. ఇదే బిజినెస్ పీపుల్ ఇన్సాల్వెన్సీని లాస్ట్ ఆప్షన్ గా ఎప్పుడు పరిగణించాలి? అన్న ఇన్సాల్వెన్సీ అనేది అంటే నేను ఇంకా దివాళా తీసేసానని లైక్ బ్యాంక్స్ కి లాస్ట్ ఆప్షన్ గా ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారనేది వాళ్ళ చేతిలోనే ఉంటుందన్న. ఇఫ్ అజ్యూమింగ్ దట్ హీఈస్ ఎ జెన్యూన్ పర్సన్, అతను లాస్ట్ వరకు పోరాడతాడు. రెప్యుటేషన్ పాడవుతుందనో, లేదా మనల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకూడదనో, లేదా ఇంకోటి రీజనో అతను లాస్ట్ వరకు పోరాడతాడు. ఎత్తేయాలి అని చెప్పి అనుకున్నాడు ఎప్పటికైనా ఎత్తేస్తాడు. ఓకే, గ్యారంటీ అది. సో ఈ ప్లాండ్ గా కూడా ఉంటాయి కొంతమంది చాలా పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్, రీసెంట్గా నేను చేయలేదు, మా కొలీగ్ ఒకసారి వేరే ఆయన చేశారు. ఈ కేసు ఏంటంటే అన్న, ఒక పర్సన్ సమ్ వుడన్ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతాడు. ఓకే, 5 crores తీసుకున్నాడు అతను. ముందు రోజు అప్పుడెప్పుడో వచ్చింది 5 crores ఏదో వచ్చింది. మొత్తానికి అతని దగ్గర పేమెంట్ రిసిప్ట్స్ మొత్తం అట్ సైడ్ అంతా డాక్యుమెంట్ సౌండ్ పెట్టుకున్నాడు, మంచి కరెక్ట్గా ఉంది. ఆ రోజు 2 days నైట్ తర్వాత అదొక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం పోయింది. ఓకే, ఇతని 5 కోట్లు ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో అది గోడౌన్లో ఏదో పెట్టామని చెప్పాడో దానికి ఇన్సూరెన్స్ చేయించాడు. ఇప్పుడు 5 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు ఇటువంటి పర్సన్ ఇతను బయట అప్పులు చేసి 5 కోట్లకు నేను తెచ్చుకున్నానండి, సో ఇన్సూరెన్స్ మనీ ఏదో, ఇన్సూరెన్స్ అంటే కంప్లీట్గా రాదు, ఎంతో కొంత వస్తుంది అంతే. సో ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు ఇతను. ఓకే, సో ఇలాంటి కేసెస్ కూడా ఇలాంటివి ఉంటాయి. అతను ఏం చేశాడంటే దాంట్లో కొన్ని ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ దాని పక్కన పెట్టేసి చేశాడు. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్న కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్ అపాన్ ది హ్యూమన్ నేచర్ అన్న.